డాక్టర్ దగ్గరికి పీరియడ్ రావట్లేదు ఏంటని వస్తారు. వచ్చినప్పుడు చూస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, మనకి స్కానింగ్లో కూడా పిండం కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందిలో ఏమంటే మళ్ళీ హార్ట్ బీట్ అనేది ఉండదు. మళ్ళీ ఒక 15 days తర్వాత చూసినా హార్ట్ బీట్ రాదు. అప్పుడు దాన్ని బ్లైటెడ్ ఓవం అంటాం. కొంతమందికి ఏమవుతుందంటే హార్ట్ బీట్ వస్తుంది కానీ బ్లీడింగ్ అని చెప్పి తర్వాత వచ్చి మళ్ళీ స్కానింగ్ చూస్తే సగం పోయి సగం ఉంటుంది. దాన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అండి, మరి సగం పోయి సగం ఉందనుకోండి, లేకపోతే చనిపోయిన బేబీ ఉందనుకోండి, అది రిస్క్ కదా. ఎందుకంటే టాక్సిన్స్, డెడ్ టిష్యూ ఎప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బిడ్డ చనిపోయినప్పుడు బాగాలేదన్నప్పుడు దాన్ని మనం తీసేయాలి. తీసేయడానికి ఫస్ట్ అందరికీ క్లీనింగ్ అవసరం లేదండి, ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేస్తాం. మెడిసిన్ ఎంటీపీ కిట్ అని ఉంటుంది, దాన్ని బట్టి ఇచ్చి పేషెంట్ అండర్ అబ్జర్వేషన్లో ఉంచి బ్లీడింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ కూడా ఒక 3 రోజుల తర్వాత స్కానింగ్ చేస్తాం, మొత్తం పోయిందా ఉందా. మొత్తం పోయింది అనుకోండి, యాంటీబయాటిక్ ఇచ్చి ఇంకా దీని గురించి మనం పట్టించుకోకర్లేదు. కానీ మెడిసిన్స్ ఇచ్చాక కూడా కొంతమందికి కొన్ని ప్రోడక్ట్స్ లోపల ఉండిపోతాయి, బ్లీడింగ్ హెవీగా అయిపోతూ ఉంటుంది, పెయిన్ వస్తూనే ఉంటుంది ఎన్ని రోజులైనా. అలాంటప్పుడు క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. దాన్ని సక్షన్ ఎవాక్యుయేషన్ అంటాం. ఒక చిన్న ఎనస్థీషియా ఇచ్చి అడ్మిట్ చేసి పొద్దున్న అది క్లీనింగ్ చేసేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. డే కేర్ ప్రొసీజర్ అనమాట, పెద్ద ప్రొసీజర్ కాదు. ఎందుకంటే గర్భసంచిని అలాంటి మనకి మందులు పనిచేయట్లేదు, లోపల ఆల్రెడీ కొన్ని ఉండిపోయాయి, సగం వచ్చి సగం ఉండిపోయింది అన్నప్పుడు మనం క్లీనింగ్ మొత్తం క్లీన్ చేయాలి. లేకపోతే ఆ యొక్క డెడ్ టిష్యూ అనేది వేరే బాడీ లోపలికి వెళ్ళిపోయి టాక్సిన్స్ రిలీజ్ చేసి షాక్లోకి వెళ్ళే అవకాశం, ఇన్ఫెక్షన్స్ వస్తే మళ్ళీ యూట్రస్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతే అది పెద్ద ప్రమాదం అయిపోతుంది. మళ్ళీ ఫీవరు ఇవన్నీ వచ్చేస్తే కష్టం అనమాట, సెప్టిక్ అబార్షన్ అంటాం. సో అలాంటి దానిలోకి వెళ్లకుండా మనం పేషెంట్ని సేవ్ చేయడానికి ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.